నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే దొంగలు ఊళ్ళు పంచుకుంటారంటారా? అలా వైసీపీ హయాంలో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు లిక్కర్ కుంభకోణానికి పాల్పడ్డారు. ఎక్కడ తేడా కొట్టిందో కానీ ఇప్పుడు నువ్వు దొంగ అంటూ తెగ తిట్టుకుంటున్నారు. లిక్కర్ స్కామ్లో రోజుకొక మలుపు తిరుగుతుంది. సిట్టు తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఈ క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి ఎక్స్లో చేసిన పోస్టు ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. రాజ్ కసిరెడ్డిని విచారిస్తున్న సమయంలో తన ట్వీట్ ద్వారా విజయసాయిరెడ్డి మరో బాంబు పేల్చారు. ఇప్పటివరకు కసిరెడ్డిని మాత్రమే బయటకు లాగిన సాయిరెడ్డి ఇప్పుడు మిగతా వారి బట్టలు ఇప్పుతానంటున్నాడు. దొరికిన దొంగలు దొరకని దొంగలు తన పేరును లాగుతున్నారని సాయిరెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్లో కీలకంగా ఉన్న కసిరెడ్డి అరెస్ట్తో వైసీపీ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్కు మద్యం మూలాలు తాగుతుండడంతో వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. విచారణలో రాజ్ కసిరెడ్డి ఎవరు పేరు చెప్తారోననే ఉత్కంఠ వైసీపీ నేతల్లో నెలకొంది. ఇలాంటి సమయంలో సాయిరెడ్డి మిగతా వారిని బయటకు లాగుతానంటూ తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకటనలు రేపుతున్నారు. 2019 నుంచి 24 మధ్యకాలంలో మద్యం విక్రయాలు ఆర్డర్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు సిట్ గుర్తించింది. దానిపైన ప్రాథమిక ఆధారాలు లభించడంతో వైసీపీలో కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. లిక్కర్ స్కామ్లో పాత్రధారులు సూత్రధారులను సిట్ అధికారులు పిలిచి విచారిస్తున్నారు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మరికొంతమంది అధికారులను విచారణకు పిలిచి సిట్ అధికారులు వారి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు. లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ కసిరెడ్డేనని విజయసాయిరెడ్డి సిట్ విచారణలో చెప్పారు. ఇక మిథున్ రెడ్డి మాత్రం కసిరెడ్డి ఎవరో తనకు తెలియదంటూ సమాధానం దాటవేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే లిక్కర్ స్కామ్లో ఎవరెవరికి లింకులు ఉన్నాయనే కోణంలో ఇప్పుడు కసిరెడ్డి నుంచి కూపీ లాగుతుండడంతో వైసీపీ పెద్దల్లో వణుకు మొదలైంది. అప్పట్లో ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానిపైన వాసుదేవరెడ్డి, సత్యప్రసాదులు ఇప్పటికే వాంగ్మూలాలు అయితే ఇచ్చేశారు. డిస్టిలరీల ప్రతినిధులు, యాజమానులు సైతం ఈ ముడుపుల వసూళ్ల గురించి పోసగుచ్చినట్లుగా సిట్ అధికారులకు చెప్పారు. దీంతో ఈ కేసులో త్వరలో మరిన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదే సమయంలో నాడు సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన కొందరు విశ్రాంత ఐఏఎస్ అధికారులు, ఓఎస్డీలు, పీఏలకు వణుకు పట్టుకుంది. మద్యం వ్యవహారానికి సంబంధించి ప్రైవేట్ వ్యక్తుల నివాసాల్లో జరిగిన అనేక సమావేశాల్లో వాళ్లు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఆ సమావేశాలన్నింటిలోనూ కీలకంగా ఉన్న రాజ్ కసిరెడ్డి అరెస్ట్ కావడంతో విచారణలో తమ బండారమంతా బయటపడుతుందని ఆ మాజీ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజల్ని మోసం చేయడమే కాకుండా మద్యం ధరలని అమాంతంగా పెంచేసింది. సంపూర్ణ మద్య నిషేధంలో భాగం అంటూ మద్యం విక్రయాలపైన రకరకాల ప్రయోగాలు చేశారు. మద్యం దుకాణాల స్థానంలో ప్రభుత్వమే మద్యం విక్రయించేలా వైన్ షాపులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మద్యం దుకాణాల ద్వారా ఖజానాకు వచ్చే ఆదాయం భారీగా పెరిగింది. అదే సమయంలో మద్యం బ్రాండ్లపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఏపీలో మద్యం ధరలను పెంచేశారు. నాణ్యత లేని మద్యాన్ని కూడా అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందనే ఆక్రోశం ప్రజల్లో పెరిగిపోయింది. ఊరు పేరు లేని బ్రాండ్లను ఊరోరా విక్రయించడంలో ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లుగా సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారుడు రాజ్ కసిరెడ్డి కనుసన్నల్లో ఈ కొనుగోలు తతంగం నడిచినట్లుగా గుర్తించారు. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో 3,000 కోట్లు అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. మద్యం విక్రయాలను కేవలం నగదు మాత్రమే అనుమతించడం ద్వారా ఎప్పటికప్పుడు ముడుపులు నేరుగా ప్రభుత్వ పెద్దలకు చేరి ఉంటాయని ప్రభుత్వం అనుమానిస్తుంది. జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు ఎంపీ మిథున్ రెడ్డికి ప్రధానంగా ఉచ్చు బిగిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ కేసులో సాయిరెడ్డి అప్రూవర్గా మారితే వైసీపీకి చెందిన పెద్ద తిమింగళాలు చిక్కుల్లో పట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే జగన్ కోటరీని టార్గెట్ చేసిన సాయిరెడ్డి సిట్ మళ్లీ పిలిస్తే అసలు దొంగల భాగోతం బయట పెడతానని అంటున్నారు. మరోవైపు కసిరెడ్డి విచారణ ఎదుర్కొంటున్న తరుణంలో వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.